రామవంత నగర్లో నన్ను పిలుస్తున్నారయ్యా అని చెప్పి పరిగెత్తుకుంటూ రావాలి ఆయన. అట్లా ఉండాలి పిలుపు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. నమస్కారం చేసుకోండి. ఒక కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో చూపించిన వాడే రాముడు. భార్యాభర్త ఏ విధంగా ఉండాలంటే ఒక్క రాముడు సీతాలాగే ఉండాలి అంటారు. తండ్రి కొడుకులు ఏ విధంగా ఉండాలంటే దశరథుడు రాముడు లాగే ఉండాలంటారు. తల్లి కొడుకులు ఏ విధంగా ఉండాలంటే కౌసల్యాదేవి రాముడు లాగే ఉండాలంటారు. అన్నతమ్ములు ఏ విధంగా ఉండాలంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు లాగే ఉండాలంటారు. గురు శిష్యులు ఏ విధంగా ఉండాలంటే రాముడు ఆంజనేయుడు లాగే ఉండాలంటారు. చూడండి, ప్రతి దానిలో రాముడు ఉన్నాడు. తండ్రి కొడుకులంటే రాముడు దశరథుడు, తల్లి కొడుకులంటే రాముడు కౌసల్యాదేవి, అన్నదమ్ములంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, గురు శిష్యులంటే రాముడు. అది అంటే ప్రతి దానిలో రాముడు ఉన్నాడు. అంత గొప్పవాడు రాముడు కళ్యాణం మనం చూస్తున్నామంటే ఎంత సుకృతం. రామ కళ్యాణం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక యుగాలన్నీ కూడా పోయినాయి. కానీ ఇప్పుడు మనకు మళ్ళా కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. రామ కళ్యాణం అంటే రాముడు ఎంత గొప్పవాడో చూడండి. మనకి ఇంటి దేవతలు ఉంటారు. చాలా మందికి వెంకటేశ్వర స్వామి ఉంటారు, కొంతమందికి కోనేరమ్మ ఉంటారు, అంకాలమ్మ ఉంటారు, రాముడు ఉంటారు, సీత ఉంటాడు, శివుడు ఉంటాడు, ఇట్లా అనేకమైన దేవతలు ఉంటారు. కానీ మన ఇళ్లలో మన బిడ్డలకు పెళ్లిళ్ళు జరుగుతుంటే ఎవరి పటం పెట్టుకుంటాం? గట్టిగా చెప్పండి. దేనికి మన ఇంటి దేవుడి పటం పెట్టుకోము? ఆ వివాహం వరకు కేవలం రాముని వారి పటమే పెట్టుకుంటాం మనం. ఎందుకంటే భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలో సమాజానికి చూపించిన వాడే రాముడు. అందుకనే ఆ రామ కళ్యాణం జరుగుతూ ఉంటే ఎవరు పాల్గొన్నా కూడా విశేషమైన పుణ్యం ఉంటుంది అంటారు. కనీసం ఆ కళ్యాణం గురించి విన్నా కూడా పుణ్యమే, ఆ కళ్యాణం తిలకించినా కూడా పుణ్యమే. అంత విశేషమండి రామ కళ్యాణం. కాబట్టి మనం ఎందరో దాతల సహకారం, నిజంగా మన జాంబవంత నగరంలో ఇంత కళ్యాణం, ఇంత దేవాలయం, ఇంత వైభవంగా జరుగుతుంది అనుకున్నామా? కళ్ళలో ఉన్నా? చెప్పండి. ఇదంతా రామానుగ్రహం. ఆ అభివృద్ధి కమిటీ సభ్యులు ముందుకు రావడం, నిజంగా దీనికి కృషి, కర్త కర్మ క్రియ మన వల్లంకొండ వెంకటరమణ గారు. వారు నిజంగా అన్ని పనులు కూడా వదులుకొని ఈ రామసేవా కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చాడు. అలాగే కేవీ సుబ్బారావు గారు,